లో జరిగింది. లాలాగూడలో ఒక రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. బిర్యానీ బాగా లాగించి డబ్బులు అడిగితే హోటల్ సిబ్బందిని చితక్కొట్టిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బిర్యానీకి డబ్బులు అడిగినందుకు హోటల్ సిబ్బంది పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ రౌడీ షీటర్. ఇనుప రాడ్తో హోటల్ సిబ్బందిపై అటాక్ చేశాడు ఈ రౌడీ షీటర్ సలీం దాడిలో హోటల్ సిబ్బందికి గాయాలయ్యాయి. హోటల్ ఫర్నిచర్ ధ్వంసమైంది, అద్దాలు ధ్వంసమైపోయాయి. ప్రతిరోజు అక్కడికి వచ్చి బిర్యానీని ఫ్రీగా తినాలి అని అనుకుంటూ ఉన్నాడు. బిర్యానీని ఫ్రీగా వడ్డించాలి అని హోటల్ సిబ్బందిపై డిమాండ్ చేస్తున్నాడు. బిర్యానీ తిని డబ్బులు అడిగితే మాత్రం డబ్బులు ఇవ్వడు, బలాదూర్ తినేసి వెళ్ళిపోతాడంతే. ఇప్పుడు డబ్బులు అడిగాడు అని హోటల్ సిబ్బంది డబ్బులు అడిగాడని ఆ రాడ్ తీసుకుని హోటల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. హోటల్ సిబ్బందిని ప్రతిరోజు బెదిరిస్తున్నాడు అని వాళ్ళు వాపోతున్నారు, భయంగా చెప్తున్నారు. బిర్యానీ ఫ్రీగా ఇవ్వకపోతే దాడి చేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ముప్పొద్దుల బిర్యానీని తిన్నాడు, పొట్ట నిండా బిర్యానీని తిన్నాడు. కానీ డబ్బులు అడిగితే మాత్రం హోటల్ సిబ్బందిపై రాడ్తో దాడి చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడు పరారీలో ఉన్నాడు, సలీం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో విందాం. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు అవే. ఫ్రీగా తినాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళాలి, బలాదూర్ రోడ్ల మీద తిరగాలి, ఒకవేళ తిన్న చోట డబ్బులు అడిగితే దాడి చేయాలి. ఇదే ఈ రౌడీ షీటర్ సలీం. అందరినీ బయట బెదిరిస్తాడు, హోటల్ సిబ్బందిని కూడా బెదిరిస్తాడు అని వాపోతున్నారు. ఒక హోటల్కి వచ్చాడు, తిన్నంత లాగించాడు, కడుపు నిండా లాగించాడు, కొసరు వడ్డించమని అడిగాడు, ఆర్డర్ మీద ఆర్డర్ ఇచ్చాడు. అంతా తిన్న తర్వాత తీరిగ్గా బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. హోటల్ సిబ్బంది డబ్బులు అడిగితే అంతే, అక్కడున్న రాడ్ తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ రౌడీ షీటర్. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఇప్పుడు ఆ రౌడీ షీటర్ ఎక్కడున్నాడు? తిన్న తర్వాత డబ్బులు అడిగితే దాడి చేయడం ఏంటి? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏమైనా కేసు నమోదు చేస్తారు ఇప్పుడు? హైదరాబాద్ లాలాగూడలో ఏదైతే సూపర్ స్టార్ హోటల్ ఉందో అక్కడ నిన్న దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక వ్యక్తి మొహమ్మద్ సలీం అనే వ్యక్తి రోజు కూడా తరచూ కూడా ఆ హోటల్కి వచ్చి బిర్యానీ తిని వెళ్ళేవాడు. అయితే నిన్న కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంటే ఏదైతే ముందు తిన్న బిర్యానీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఇస్తాడు అంటూ కూడా హోటల్ సిబ్బంది అయితే భావించడం జరిగింది. తినేశాక ఎవరికి తెలియకుండా గప్చుప్గా వెళ్ళిపోతున్న క్రమంలో హోటల్ సిబ్బంది ఆపి డబ్బులు ఇవ్వమని అడగగా ఒక్కసారిగా కోపానికి గురైన మొహమ్మద్ సలీం అనే వ్యక్తి అక్కడున్న రాడ్డుతో అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ అంటే ఎవరైతే సర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద దాడి చేయడం, అదే విధంగా అక్కడ ఫర్నిచర్ ని అద్దాలను అన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా భయానికి గురి చేసే వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే సూపర్ స్టార్ హోటల్ ఉందో అది తరచుగా కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే అది ఫేమస్ అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి పరారైపోయాడు మొహమ్మద్ సలీం. పోలీసులకి వెంటనే సమాచారం అందించిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి అతని గాలించి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఒక క్యాబ్ డ్రైవర్ గా కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అతన్ని విచారించి రిమాండ్కి అయితే తరలిస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఎవరైతే మేనేజ్మెంట్ ఎవరైతే ఒక వ్యక్తికి తలకి గాయం కూడా అవ్వడం జరిగింది, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించాడు. ఇప్పుడు అతని పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. రోహిత్, అసలు పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేస్తున్నారు? ఆ హోటల్ సిబ్బంది ఏం చెప్తున్నారు? రోజు ఇదే పనా? మరి ఇంతకు ముందు ఎందుకు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు? దీని గురించి కూడా పోలీసులు అయితే ఆరా తీసిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి తరచూ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ అంటే బిర్యానీ తిని డబ్బులు ఇవ్వకపోతే మీరు అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడైనా సరే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము. అంటే ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా రోహిత్, తరచూ వచ్చి వెళ్ళిపోతున్న క్రమంలో కూడా మీరు నన్ను డబ్బులు అడిగితే నేను ఖచ్చితంగా మీ మీద నేను దాడి చేస్తాను అంటూ కూడా అనేక సార్లు బెదిరించినట్లు కూడా అక్కడ ఉన్న యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మరి అప్పుడు ఎందుకు వీళ్ళు అతని లోపలికి ఎందుకు రానిచ్చారనే ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఇంకొక మరోవైపు నుంచి చూస్తుంటే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే వీళ్ళకి కొన్ని పాత కక్షలు ఉన్నాయి, దాని కారణంగానే ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దీని గురించి పోలీసులు అడిగినప్పుడు పోలీసులు మాత్రం అలాంటివి ఏమి కూడా ఇప్పటి వరకు కూడా అతని మీద రౌడీ షీటర్ గా ఎటువంటి కేసులు కూడా రాలేదు, కేవలం ఒక క్యాబ్ డ్రైవర్ అంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. రోహిత్, రైట్. ఇప్పుడు అతను ఆచూకీ తెలుస్తుందా, పరారీలో ఉన్నాడా? దీనికి సంబంధించి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రోహిత్, అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించి అతను అయితే ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నట్టుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. రైట్ దేవిక, హైదరాబాద్ లాలాగూడలో ఒక డ్రైవర్ అని చెబుతున్నారు పోలీసులు. కానీ అతను
రౌడీ మాదిరి బిహేవ్ చేస్తున్నాడు అని హోటల్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. రౌడీ షీటర్ లాగా రెచ్చిపోయాడని చెప్తున్నారు. కానీ రౌడీ షీట్ ఏది ఓపెన్ చేయలేదని పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అతను ఆ హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నాడు, పొట్ట నిండా బిర్యానీ తిన్నాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది డబ్బులు అడిగితే అతని చేతిలో రాడ్ ఉందిగా, ఆ రాడ్ తీసుకొని ఆ హోటల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు అని హోటల్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకుని పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పొట్ట నిండా బిర్యానీ తిని డబ్బులు అడిగితే హోటల్ సిబ్బందిని చావచేత కొట్టాడు రౌడీ షీటర్. ఈ ఘటన హైదరాబాద్ లాలాగూడలో జరిగింది. లాలాగూడలో ఒక రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. బిర్యానీ బాగా లాగించి డబ్బులు అడిగితే హోటల్ సిబ్బందిని చితక్కొట్టిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బిర్యానీకి డబ్బులు అడిగినందుకు హోటల్ సిబ్బంది పైన విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ రౌడీ షీటర్. ఇనుప రాడ్తో హోటల్ సిబ్బందిపై అటాక్ చేశాడు ఈ రౌడీ షీటర్ సలీం దాడిలో హోటల్ సిబ్బందికి గాయాలయ్యాయి. హోటల్ ఫర్నిచర్ ధ్వంసమైంది, అద్దాలు ధ్వంసమైపోయాయి. ప్రతిరోజు అక్కడికి వచ్చి బిర్యానీ